హైదరాబాద్ ఒక నగరం కాదు, ఒక ఎమోషన్, ఒక హిస్టరీ, ఒక భవిష్యత్తు. 2026 వరల్డ్ బెస్ట్ సిటీస్ ర్యాంకింగ్స్ లో ప్రపంచంలోని వందల నగరాలను అధిగమించి టాప్ 100లో చోటు దక్కించుకుంది హైదరాబాద్. ఇండియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరాల్లో ఒకటి ఈ హైదరాబాద్. వరల్డ్ బెస్ట్ సిటీస్ 29వ స్థానంలో బెంగళూరు, 54వ స్థానంలో ఢిల్లీ నిలిచినా భారతదేశపు సాంస్కృతిక, ఆర్థిక, సాంకేతిక శక్తికి కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించిన హైదరాబాద్ వరల్డ్ బెస్ట్ సిటీస్ ర్యాంకింగ్ లో 82వ స్థానంలో నిలిచింది. అసలు ఈ ర్యాంక్ వెనుక కథ ఏంటి? నగరం ఎలా పుట్టింది, ఎలా ఎదిగింది, ప్రపంచాన్ని ఎలా ఆకట్టుకుంది, రేపటి భవిష్యత్తుకు కేంద్రంగా ఎలా మారింది? ఈ రోజు స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. హైదరాబాద్ అంటే మనకు గుర్తొచ్చేది చార్మినార్, గోల్కొండ, బోనాలు, బిర్యానీ, పాత బస్తీ వీధులు. 1591లో కులీ కుతుబ్ షా నగరాన్ని నిర్మించిన ప్రజల కలలతో అభివృద్ధి కేంద్రంగా మారిన నగరం. శతాబ్దాలుగా రాజుల నగరంగా, ముత్యాల నగరంగా, వజ్రాల నగరంగా, వాణిజ్య నగరంగా పేరు పొందిన హైదరాబాద్ సంస్కృతుల సంగమ నగరంగా మినీ భారతంగా నిలిచింది. చార్మినార్ పైకి ఎక్కినప్పుడు నగరం చరిత్ర విప్పుతుంది. గోల్కొండ కోట గోడలపై నిలబడి చూస్తే ఈ నగర శక్తి ఎంతటి సామ్రాజ్యాలను కదిలించిందో తెలుస్తుంది. అంతేకాదు, హైదరాబాద్ నగరం వారసత్వాన్ని కాపాడుకోవడంలో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. 2026 ర్యాంకింగ్స్ లో కూడా మన హెరిటేజ్ కట్టడాలు కీలకంగా నిలిచాయి. హైదరాబాద్ ప్రపంచం టాప్ 100 నగరాల్లో చోటు దక్కడానికి సాంస్కృతిక కట్టడాలే కాదు, ఆధునిక హైదరాబాద్ కారణమే. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ఇవి కేవలం రోడ్లు, భవనాలు కాదు. ఇవి ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూడడానికి కారణమైన టెక్నాలజీ సెంటర్లు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిటీ బ్యాంక్, IBM, ఫేస్బుక్ తెలుగు మనసుల కళల ప్రపంచానికి పరిచయం చేసిన సంస్థలు మన హైదరాబాద్ లో పెద్ద క్యాంపస్లు నిర్మించాయి. అమెజాన్ అమెరికా బయట తన అతిపెద్ద క్యాంపస్ ని నిర్మించింది హైదరాబాద్ లోనే. గూగుల్ దక్షిణాసియాలో అతిపెద్ద హబ్ ను ఇక్కడే నిర్మించింది. చెన్నైను కాదని, కొచ్చిని కాదని, ముంబైని కాదని IT పరిశ్రమలన్నీ ఇక్కడికి రావడానికి కారణం ఒక్కటే, ఇక్కడి రాజకీయ సుస్థిరత, ప్రశాంత వాతావరణం, భద్రత, కష్టపడే ప్రజలు, ఇక్కడి విద్యా సంస్థలు, టెక్నికల్ వాతావరణం, మౌలిక సదుపాయాల కల్పన. వీటన్నిటికీ ప్రభుత్వాలు కట్టుబడి ఉండటం, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కల్పించడం ఇవే హైదరాబాద్ను ఇతర నగరాలకు భిన్నంగా నిలబెట్టాయి. రేపటి భవిష్యత్తు ప్రణాళికలు కూడా హైదరాబాద్ సిటీని ప్రత్యేకంగా నిలిపాయి. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఫ్యూచర్ సిటీ రాబోయే 10-20 సంవత్సరాలలో హైదరాబాద్ భవిష్యత్తును నిర్ణయించే బ్లూ ప్రింట్. ఇది కేవలం స్లోగన్ కాదు, టెక్నాలజీ ఆధారంగా నగరం కోసం రూపొందించిన విప్లవాత్మక ప్రణాళిక. ORR విస్తరణ, సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్లు, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ డిస్ట్రిక్ట్లు, AI సూపర్ కంప్యూటింగ్ హబ్, గ్లోబల్ ఎక్స్పో సిటీ, హైడ్రోజన్ ఎనర్జీ కారిడార్, మెట్రో రైల్ విస్తరణ, కొత్త స్కై రైల్స్, స్కైవేలు, IT వాలీల అభివృద్ధి, బయోటెక్ రీసెర్చ్ హబ్, ఫార్మా సిటీ. ఈ ప్రాజెక్టులు హైదరాబాద్ ని కేవలం IT నగరంగానే కాదు, ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన మహానగరంగా తీర్చిదిద్దే అడుగులు. హైదరాబాద్ సిటీ యొక్క మెట్రోపాలిటన్ సిటీస్ ర్యాంకింగ్ లో మనకు వచ్చిన 82 ర్యాంక్ కి చాలా సంతోషకరము. ఈ హైదరాబాద్ సిటీ ఒక కాస్మో మెట్రోపాలిటన్ సిటీగా కన్వర్ట్ అవ్వాలి. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉండే ప్రజలు ఇక్కడ ఉండడానికి, నివసించడానికి, పని చేయడానికి, విజిట్ చేయడానికి ఆమోదయోగ్యమైన అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వాలి. ముఖ్యంగా టూరిజం యాక్టివిటీని ఎన్హాన్స్ చేయాలా. మూసీ రివర్ని బేస్ పెట్టుకొని ఒక 100 హబ్స్గా కనుక క్రియేట్ చేస్తే
అది ఇంటర్నేషనల్ గా ఒక బెస్ట్ టూరిస్ట్ హబ్ గా క్రియేట్ అవుతుంది. దాంట్లో బోట్ రోయింగ్ దగ్గర నుంచి, ఫిష్ క్యాచప్ దగ్గర నుంచి, ఫుడ్ కోర్ట్స్ దగ్గర నుంచి, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ దగ్గర దాకా తీసుకువెళ్తే అది చాలా బెస్ట్ ఎంటర్టైనింగ్ సెంటర్ గా కన్వర్ట్ అవుతుంది. హైదరాబాద్ ను ప్రపంచ మ్యాప్ లో నిలబెట్టిన మౌలిక వసతుల్లో అత్యంత కీలకమైనది ORR ఔటర్ రింగ్ రోడ్. ఒక సర్కిల్ కాదు, హైదరాబాద్ భవిష్యత్తు చుట్టూ అల్లుకున్న జీవన చట్రం. 158 కిలోమీటర్ల పొడవున్న ఈ రింగ్ రోడ్ నగరాన్ని 360 డిగ్రీలుగా డిఫైన్ చేస్తుంది. ఎడమవైపు నాగర్ కర్నూల్ నుంచి వచ్చే ప్రజలు, కుడివైపు వరంగల్ నుంచి వచ్చే ఇండస్ట్రియల్ వెహికల్స్, ఈస్ట్ కరీంనగర్ నుంచి కలిసే అగ్రికల్చర్ మార్గాలు, సౌత్ లో హైదరాబాద్ ఎయిర్పోర్టు, తెలంగాణ 4 దిశలను ఏకం చేసే అద్భుత లింక్ రోడ్ ORR. ప్రపంచంలోని అత్యుత్తమ రింగ్ రోడ్ల లిస్టులో ORR ప్రత్యేకంగా నిలవడానికి కారణం దాని ప్లానింగ్, దాని నిర్మాణం, భవిష్యత్తు అవసరాలను ముందే అంచనా వేసి తీసుకున్న నిర్ణయాలు. ప్రపంచవ్యాప్తంగా నగరాలు వాటి రోడ్లు రద్దీగా మారిన తర్వాత విస్తరించడానికి ప్రయత్నిస్తాయి. కానీ హైదరాబాద్ లో ముందే 2030, 2040, 2050 అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేశాయి. అందుకే హైదరాబాద్ ఇన్వెస్టర్ల దృష్టిలో లాంగ్ టర్మ్ స్టేబుల్ సిటీగా నిలిచింది. ప్రస్తుత ప్రభుత్వం ఐటీ, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్నోవేషన్ పై దృష్టి పెట్టడంతో ప్రపంచంలోని కంపెనీలన్నీ హైదరాబాద్ లో వాటి సెంటర్లను పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఈ 3 ప్రాంతాలు 10 సంవత్సరాల్లోనే ప్రపంచం టాప్ 20 టెక్ కారిడార్ లో చోటు సంపాదించాయి. గూగుల్ క్యాంపస్, అమెజాన్ అతిపెద్ద ఆఫీస్ టవర్, మైక్రోసాఫ్ట్ ల్యాబ్స్, ఫేస్బుక్ R&D, ఉబర్, సేల్స్ ఫోర్స్, ఒరాకిల్, నవార్టిస్ ప్రపంచంలోని 450కి పైగా ఫార్చ్యూన్ కంపెనీల సెంటర్లు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. హైదరాబాద్ ఐటీ ఇంజనీర్ల ప్రపంచానికి రాజధానిగా మారుతోంది. హైదరాబాద్ లో ఒక్క సంవత్సరం పట్టభద్రులయ్యే విద్యార్థుల సంఖ్య ఇతర దేశాల మొత్తం విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటుంది. ఎయిమ్స్, IIT, IIIT, ISB, బిట్స్ పిలానీ, JNTU, OU విద్యా సంస్థలు హైదరాబాద్ ను ప్రపంచానికి టాలెంట్ అందించే నగరంగా నిలబెట్టాయి. ప్రస్తుత ప్రపంచంలో AI దే హవా. భవిష్యత్ యుద్ధాలు, వ్యాపారాలు, రాజకీయాలు, సామాజిక వ్యవస్థలన్నింటినీ AIనే శాసించనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రారంభించిన AI సూపర్ కంప్యూటింగ్ మిషన్ దేశంలోనే మొదటి యూనిఫైడ్ AI ప్లాట్ఫామ్. ఈ నగరం కేవలం ఐటీలోనే కాదు, AI, బయోటెక్, ఫార్మా, డ్రోన్ టెక్, స్పేస్ టెక్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులకు మార్గదర్శిగా నిలుస్తోంది. ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతోంది. హైదరాబాద్ ఇండియా సిలికాన్ కారిడార్ హార్ట్. ఇది ఒక నగరం కాదు, ఇండియన్ ఎకానమీకి ఆర్థిక ఇంజన్. ఇక్కడి జీడీపీ వృద్ధి రేటు బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, ఢిల్లీ నగరాల కంటే వేగంగా ఉంది. ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి 40,000 కోట్ల ఐటీ ఎగుమతులు జరుగుతుంటే 4 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. 2 లక్షల కొత్త ఇళ్ల కొనుగోళ్లు జరుగుతున్నాయి. 20,000 కోట్ల FDI ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. ఇది ఒక రికార్డు కాదు, ఆర్థిక శక్తికి సంకేతం. గ్లోబల్ సర్వేలో హైదరాబాద్ మోస్ట్ అఫోర్డబుల్ టెక్ హబ్ గా నిలుస్తోంది. దీనికి కారణం ఇక్కడ జీవన ప్రమాణాలు ఎక్కువ, ఖర్చులు తక్కువ. అందుకే గ్లోబల్ కంపెనీలు ఇక్కడ ఉద్యోగులను వేగంగా నియమించుకోగలుగుతున్నాయి. హైదరాబాద్ అంటే కేవలం భవనాలు కాదు, ఐటీ కారిడార్లు కాదు, ప్రపంచంలో ఎక్కడా కనబడని ప్రత్యేకత దీని సొంతం. బిర్యానీ కేవలం ఫుడ్ కాదు, ఒక భావోద్వేగం, ఒక సంప్రదాయం, ఒక గుర్తింపు.
లాడ్ బజార్ చుడీదార్లు, చార్మినార్ లేడీ మార్కెట్ ఈ నగర సంస్కృతికి నిదర్శనం. ప్రస్తుతం హైదరాబాద్ 24/7 జీవించే నగరంగా మారింది. మెడికల్ ఎమర్జెన్సీలు, 24 గంటలు పనిచేసే ఐటీ కంపెనీలు, అర్ధరాత్రి భోజనం చేసే యువత, రాత్రిపూట జిమ్ కు వెళ్లే ఫిట్నెస్ సంస్కృతి ఇవన్నీ హైదరాబాద్ లో నైట్ ఎకానమీని డెవలప్ చేసే సెంటర్లుగా మారుతున్నాయి. లేట్ నైట్ ర్యాలీలు, అర్ధరాత్రి ఫుడ్ స్ట్రీట్లు, రాత్రి 2 గంటలకు రోడ్లపై నడిచే కాఫీ షాపులు అన్నీ కలిపి నగరాన్ని టోక్యో, సియోల్, సింగపూర్ సరసన నిలబెడుతున్నాయి. హైదరాబాద్ నగరానికున్న మరో పేరు జీనోమ్ వ్యాలీ. భారతదేశ అతిపెద్ద బయోటెక్ పార్క్. ఇక్కడ ఉన్న ల్యాబ్స్, R&D సెంటర్ల సంఖ్య ఇతర రాష్ట్రాల మొత్తం సెంటర్ల కంటే ఎక్కువ. ఫైజర్, నోవార్టిస్, గ్లాస్కో, సనోఫీ ప్రపంచ దిగ్గజ కంపెనీల పరిశోధకులకు కీలకంగా ఉంది. కోవిడ్-19 సమయంలో ప్రపంచానికి మెడిసిన్ అందించింది. హైదరాబాద్ ప్రపంచం మొత్తం ఆధారపడే ఆరోగ్య కేంద్రంగా ఎదిగింది. కేవలం ఫార్మా కాదు, మెడికల్ టూరిజంలోనూ హైదరాబాద్ అద్భుత స్థానం సంపాదించింది. సికింద్రాబాద్, బంజారాహిల్స్, కూకట్పల్లి, గచ్చిబౌలి ఇవి ప్రపంచ ప్రీమియం హాస్పిటల్స్, మెడికల్ జోన్లు. అందుకే హైదరాబాద్ ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన టాప్ 100 నగరాల్లో స్థానం సంపాదించింది. మౌలిక వసతులు, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే చారిత్రక పర్యాటక ప్రాంతాలు, ఆర్థిక అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు నివాసానికి అనుకూలంగా ఉండే ఇతర వసతులను పరిగణలోకి తీసుకుని 2026 వరల్డ్ బెస్ట్ సిటీస్ నివేదిక రూపొందించింది. ఇందులో హైదరాబాద్ 82వ స్థానంలో నిలిచింది. టాప్ 5 నగరాల్లో లండన్, న్యూయార్క్, ప్యారిస్, టోక్యో, మాడ్రిడ్ నిలిచాయి. ఈ రిపోర్ట్ లో హైదరాబాద్ విశిష్టతల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. చార్మినార్, గోల్కొండ కోటలతో నగరం అంతర్జాతీయ పర్యాటకులకు గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. పాత బస్తీ పర్యాటక ప్రాంతాలు, హైటెక్ సిటీ ఆధునికతతో కలబోసిన హైదరాబాద్ ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా నిలుస్తోందని రిపోర్ట్లో పేర్కొంది. చార్మినార్, గోల్కొండ కోటల వారసత్వానికి, బిర్యానీ, బోనాల సంస్కృతికి, జీనోమ్ వ్యాలీ, హైటెక్ సిటీ టెక్నాలజీ హబ్లకు అడ్డా హైదరాబాద్. వరల్డ్ బెస్ట్ సిటీస్ లో హైదరాబాద్ కు 82వ ర్యాంక్ రావడం ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు, జీవన ప్రమాణాలకు దక్కిన గుర్తింపు. ఇది కేవలం హైదరాబాద్ కు దక్కిన గుర్తింపు కాదు, తెలంగాణకు దక్కిన గౌరవం.